హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే కుమ్రవెల్లి జాతరకు వెళ్ళామన్నమాట. ఇది ఎప్పుడో వెళ్ళాము, సమ్మక్క జాతర ముందు. నేనైతే ఇన్ని రోజులు పెట్టలేదు, వీలు కాలేదు అనేసి అయితే పెట్టలేదు. ఈరోజు అయితే పెడుతున్నాను. మా అల్లునికి పుట్టు వెంట్రుకలు తీశారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం రండి. ఇక మేమందరం కలిసి అయితే కార్లోనైతే వెళ్ళాము. ఇదైతే ఎంట్రెన్స్ అన్నమాట. కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక ఎంట్రెన్స్ నుంచి లోపలికైతే చాలా దూరం ఉన్నది కదా. వెళ్ళిన తర్వాతనైతే ఇక రూమ్ కోసం వెతుకుతూ ఉన్నాము. ఎందుకంటే రూమ్లన్నీ నిండిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే సమ్మక్క జాతర ముందు అయితే ప్రతి ఒక్కరు అన్ని జాతరలకు వెళ్తారు కాబట్టి అసలు ఎక్కడ రూములు దొరకలేదు. లాస్ట్లోనైతే ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ రేటు కూడా చాలా అంటే చాలా ఉంది. మేము 11:30 కల్లా రూమ్కి వెళ్తే మళ్ళీ 3:30కి బయటికి వెళ్ళాము. 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. రూమ్ కాస్ట్ కూడా చాలా ఉంది. ఒక్కటే రూము, ఫుల్ ఎండ కొడుతుంది. ఈ రూమ్లోనైతే లగేజ్ మొత్తం తీసేసుకొని రూమ్లో పెట్టుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. టెంపుల్ బయలుదేరిపోయిన తర్వాతనైతే ఇక్కడ పూజ సామాన్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ తీసేసుకోవాలి కదా. పూజ సామాన్ కూడా చాలా రేటు ఉన్నాయి, కొబ్బరికాయలు కూడా. ఎందుకంటే ఇక సీజన్ కాబట్టి అన్నిటికీ అంతే రేటు ఉంటాయి. ఇక ఫోన్ అయితే లోపల అలో చేస్తలేరన్నమాట. బయటనే మనం ఫోన్ బయటనే పెట్టేసి అక్కడ టోకెన్ తీసుకొని అయితే వెళ్ళాలి. చూడండి, కోనెళ్ళనైతే అసలు ఒక చుక్క కూడా వాటర్ లేదు. ఎందుకో ఏమో మొత్తం వాటర్ తీసి రాలేదు, ఎండిపోయిందనే తెలియదు. అప్పుడైతే పిల్లలకు ఎంటికలు తీస్తే పెద్దవాళ్ళు తీసుకున్నా కానీ ఇక్కడ కోనేరు దగ్గరనే తీసేది, మళ్ళీ స్నానాలు చేసి అయితే పోయేది కదా. అసలు కోనేరులో వాటర్లే లేవు. వాళ్ళకైతే ఇక పైన వెళ్ళి దర్శనం చేసుకొని దేవుణ్ణి, అలాగే పైన పట్నం కూడా ఉంది అమ్మ వాళ్ళకి. పట్నం వేసేసుకొని అయితే మళ్ళీ కిందికి అయితే వచ్చాము. పైన వీడియో తీద్దామని అనుకున్నా కానీ అసలు ఫోన్నే తీసుకుపోనీయలే. అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు బయటనే. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ లోపలనైతే అస్సలే తీయనిత్తలేరు. ప్రతి టెంపుల్లో బయటనే ఫోన్లు తీసేసుకుంటున్నారు. మనం ఒకవేళ మిస్టేక్లో తీసుకుపోయినా కానీ అక్కడ చెక్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఇక ఇలానైతే బయటకు వచ్చేసామన్నమాట. టెంపుల్ ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఈ దేవునికి అయితే బండారు అంటారు కదా, పసుపే కదా ఈ దేవుంది. అందుకే టెంపుల్ కూడా పసుపు కలర్లోనే ఉంది. ఇక ఇక్కడ దిగిన తర్వాతనైతే ఇక్కడ మా అల్లునికి గుండు చేసుకొని రూమ్లోకి పోయినాక స్నానం అయితే పోసామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి షాప్స్, చాలా కలర్ఫుల్గా లైటింగ్స్లో ఆ స్టోన్స్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే చూడడానికి కలరింగ్ సూపర్గా ఉంటుంది. లైటింగ్ బాగా చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైంలో చూస్తే. ఆఫ్టర్నూన్ ఎంత బాగున్నాయి. పిల్లల బొమ్మలు, బ్యాంగిల్స్, ఈ చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఎంత చాలా బాగున్నాయి కదా. ఇక అలాగే ఇక్కడ వెళ్ళేటప్పుడు బొమ్మలు కూడా తీసుకున్నాము. తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట రూమ్కి వెళ్ళే వరకు 12:30 1 అయింది. ఇక తర్వాతనైతే ఇక వంటనైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఇక మళ్ళీ బోనం కూడా చేస్తారనమాట అమ్మ వాళ్ళు. ఇక బోనానికి అయితే బెల్లన్నం వండుతారు, అన్ని కూరగాయలు వేసి ఒక కర్రీ చేస్తారు, అలాగే ముద్దపప్పు చేస్తుంది, మళ్ళీ చారు, వైట్ రైస్ ఇవన్నీ చేస్తుంది అనమాట. ఇక కూరగాయలు అయితే చూడండి, అల్లం ఎల్లిగడ్డ వేయరు, వెల్లిపాయలు వేయరు, మళ్ళీ ఉల్లిగడ్డ కూడా వేయరు. దేవునికి అయితే బోనానికి అయితే ఇవేం వేయరు, నార్మల్గానే వండుతారు. కానీ ఆ కూరనే ఎంత టేస్టీగా ఉంటుంది. ఇక మా అల్లుడు చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడో. మేము మాట్లాడుకుంటానమంట, లేస్తుండు. ఎంత బుద్ధు ఉన్నాడు కదా, చాలా బాగున్నాడు కదా. ఇలానైతే అన్ని కట్ చేసి పెట్టినాం. బయటికి వెళ్ళి చూసి అక్కడ చూడండి కోతి ఏమో పండు తీసుకొచ్చుకొని ఎంత ముద్దుగా తింటుందని. ఇంకా ఇక్కడ బయటనైతే కట్టెల పొయ్యిన పెట్టి అమ్మ ఒక సైడ్ అన్నం పెట్టింది, అన్నం అయిపోయింది. అలాగే పప్పు కూడా అయింది, చారు అయింది. ఇప్పుడు వెజిటేబుల్ కర్రీ వండుతుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనం బయట కట్టెల పొయ్యి మీద తొందర వండుకొని మళ్ళీ దేవుని దగ్గర కూడా వండుకొని తినేది ఎంత టేస్టీగా ఉంటుంది. ఒక గంజు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసింది. ఆయిల్ వేడైనాకనైతే పచ్చిమిర్చి వేసింది. ఆవాలు జీలకర్ర వేయరన్నమాట. దీంట్లో కారం కూడా వేయద్దు కదా, అందుకనేసి ఒక 15 నుంచి 20 వరకు అయితే పచ్చిమిర్చి వేసింది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే
గుమ్మడికాయ వక్కలు వేసింది, అలాగే కాకరకాయ కూడా వేసింది. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన వంకాయ, మిగతా కూరగాయలన్నీ వేసుకున్నది. ఇక వేసుకున్న తర్వాతనైతే లాస్ట్కి అయితే పసుపు వేసింది, అలాగే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసి మంచిగా ఉడికిచ్చింది అన్నమాట. ఈ కూర ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవుని దగ్గర వండింది ఎప్పుడైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్కి అయితే బోనం చేసింది, బెల్లన్నం అండి. పైన అన్ని కూరగాయల్లో కొంచెం కొంచెం కూరగాయలు, 2 పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా బోనం అయితే 2 పెట్టాలి, ఒక్కొక్కటి సపరేట్ ఉండొద్దు. ఇవి 2 అయితే ఒకటేసారి ఉడికియాలన్నమాట. ఇంకా ఉడికిచ్చేసాము. అన్నీ అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాతనైతే బోనం గంజులు అయితే కడిగేయాలన్నమాట. ఎందుకంటే మసి బట్టి ఉంటాయి కదా, మొత్తం మంచిగా సోప్ వేసుకొని కడిగేసుకొని అయితే ఇంకా తీసుకొచ్చి మమ్మీ అయితే పూజకైతే అన్నీ రెడీ చేస్తుంది. చూడండి, ఈ బోనం గంజులకి పసుపును వాటర్ వేసి ఇలా రాయాలి. మొత్తం బోనం గంజు మొత్తం రాసుకోవాలి. బోనం గంజు చిన్నదానికి పెద్దదానికి ఇలా మొత్తం పసుపు రాసేసి, అలాగే తెల్ల పిండి ఉన్న కుంకుమతోనైతే ఇక ఇలానైతే పసుపు రాసేసి అన్ని బొట్లు పెట్టుకుంది. చూడండి, అన్ని వెజిటేబుల్స్ కర్రీ, అలాగే రసం, పప్పు, వైట్ రైసు, బెల్లన్నం, మళ్ళీ దేవునికి అన్ని వెజిటేబుల్ కర్రీ. ఇగో ఇలా రెండింటికి రాసేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి. ఇంకా పెట్టిన తర్వాతనైతే ఇక్కడ కొంచెం బెల్లం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దేవునికి అక్కడ ప్లేట్లో పెట్టాలి కాబట్టి. ఇవన్నిటికీ పూలు కూడా కట్టేసుకొని పైన వత్తులేసి అయితే పెట్టుకోవాలి. కింద అటు గోడకు కూడా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కింద కూడా తెల్లపిండితో ముగ్గేసుకొని ఈ బోనం గంజులు అయితే ఆడ పెట్టింది. చూడండి, పెట్టిన తర్వాతనైతే ఒక ప్లేట్ వేసి దాంట్లో ఇప్పుడు వండింది కదా కూర, ఆ బెల్లన్నము, మళ్ళీ దాంట్లో పైన ఉన్న కూర, అలాగే కొంచెం బెల్లం ఆడ దేవుని ముంగట ఇస్తారాకేసి అయితే దాంట్లోనైతే పెట్టింది. ఇంకా పెట్టిన తర్వాతనే పైన దీపం ముట్టియాలి. దీపం ముట్టించి అలాగే అగరబత్తి కూడా ముట్టించి అందరం దేవుణ్ణి మొక్కేసి లాస్ట్లోనైతే కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొడితే బోనం అయితే చెల్లించుడు అన్నమాట. ఇది కొబ్బరికాయ కొడితే అంతే, బోనం చెల్లించినట్టు. బోనం చెల్లించిన తర్వాతనైతే ఇక అందరం అయితే తినేసాము. టైం అయితే 3 అవుతుంది. ఇంక అందరం అయితే తినేసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి అయితే 4 అయిందన్నమాట. మళ్ళీ బయలుదేరిపోయాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందోనైతే కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.